హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 11 వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకంటే ముందుగా ఈ వీడియోకి నేను 1K లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే, మధ్యాహ్నం నేను భోంచేసిన తర్వాత మెసేజెస్కి రిప్లై ఇద్దామని చూస్తే దీంట్లో ఒకటి కనిపించిందండి. ఒకటి తర్వాత ఒకటి చూస్తుంటే ఈ మెసేజ్ అంటే ఒక్క వీడియోకి వచ్చిన మెసేజెస్ అండి ఇవి చూసి నాకు ఫస్ట్ చాలా బాధ అనిపించింది. వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. భోంచేసేసిన తర్వాత మీరిచ్చిన మెసేజెస్కి రిప్లై ఇస్తూ నేను ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ చూస్తున్నానండి. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. 1 ఇయర్ బ్యాక్ నేను చూసా, కానీ ఎందుకు నాకు ఆ మూవీ చూడాలి అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా 100% నచ్చుతుంది ఆ మూవీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరిగా ఈ మూవీ చూడండి. తర్వాత ఇక అంటే మూవీ అయిపోయిన తర్వాత ఇక నా ఆఫ్టర్నూన్ పనులు అనేవి స్టార్ట్ చేశాను. లాస్ట్ ఫ్రైడే అనుకుంటా నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారండి. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక 10 మంది అయినా సరే నన్ను ఫాలో అవుతారా అని అనుకుంటున్నానండి, కానీ చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పటికి కూడా మేము కూడా మీరు చెప్పే స్కీమ్లో జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలానే ఎక్కువగా మేము మనీ సేవింగ్ చేస్తున్నాం అక్క, మేము కూడా మనీ సేవింగ్ స్టార్ట్ చేసాము అని చెప్తున్నారు. కానీ ఎక్కువ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం అక్క అని మాత్రం నాకైతే కనుక ఎవ్వరూ చెప్పట్లేదు, ఒక 2-3 తప్పితే. ఫస్ట్ మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి వీక్లీ 2 డేస్ అయినా సరే ట్రై చేయండి. తర్వాత ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం మనీని ఇంతని చెప్పి సేవ్ చేస్తున్నాం కదా, ఎంత సేవ్ చేసామో అని చూసేది మాత్రం 100K ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాకే మనం చూద్దామండి. అప్పటి వరకు మనీని సేవ్ చేస్తూ ఉండండి. నిజంగా నేను సేవ్ చేసే మనీని 100K ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక నేను ఎంత మనీ సేవ్ చేశాను అనేది మాత్రం ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అప్పుడు అంటే ఆ రోజు మీరు సేవ్ చేసిన మనీని కూడా ఎంత ఉందో నాకు మెసేజ్ చేసి చెప్పండి. ఇక తర్వాత మార్నింగ్ నేను 10 తర్వాత వాషింగ్ మిషన్లో ఈ బట్టలు వేసేసానండి. ఇప్పుడైతే ఆరిపోయినాయి, కానీ మధ్యాహ్నం చూస్తుంటే ఎండాకాలం అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుందండి. మార్నింగ్ నేను 10కో 10:30 ఆ టైంలో బట్టలు ఆరేసాను. ఇప్పుడు చక్కగా ఆరిపోయినాయి. అవన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేశాను. చెప్పాను కదా ఈరోజు ఫ్రైడే. ఈరోజు నేను మనీ ఎంత సేవ్ చేస్తున్నానంటే 2 వీక్స్కి కలిపి 500 రూపీస్ని మనీ సేవ్ చేస్తున్నానండి. ఇది నేను గురువారం షూట్ చేశాను, కాకపోతే మీకు శుక్రవారం చెప్పాలని చెప్పేసి గురువారం రోజే నేను ఆ మనీ అనేది లాస్ట్ టైం వేసా కదా బాక్స్లో, ఆ బాక్స్లో వేసేస్తున్నాను. కానీ ఒక చిన్న కిడీ బ్యాంక్ తెప్పిద్దాము అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. ఎందుకంటే దాదాపు మనకి 100K ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అంటే నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు ఉండి ఓపెన్ చేయని ఒక బాక్స్ తెప్పించుకుందాం అనుకుని చూస్తున్నాను. నెక్స్ట్ వీక్ అయినా సరే తెప్పించి ఇవన్నీ దాంట్లో వేసేస్తాను. ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది, తర్వాత ట్యూషన్ కూడా ఉంటుంది కదా. ఈరోజు ట్యూషన్ నేను రన్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆఫ్టర్నూన్ పనులు ఎలా చేసుకుంటానో, నా ప్లానింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తానన్నా కదా. ఇక్కడ నుంచి నా ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కనుక ముందు ముఖ్యంగా ఇంట్లో బయట శుభ్రంగా ఊడ్చేసుకొని మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్టింగ్లో మెసేజెస్ చూసారా అండి, నేను దాని గురించి తర్వాత మాట్లాడుతానన్నా కదా. నిజంగా ఆ మెసేజెస్ చదివితే నాకు చాలా బాధ అనిపించిందండి. ఇంట్లో అన్ని పనులు చేయడానికి, అందరికీ ఏమి కావాలి, అందరి అవసరాలు తీర్చడానికి మనం ఇబ్బంది పడి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని సంతోషపెట్టడానికి మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఫ్యామిలీలో ఎవరి ఇష్టాలు ఏంటి, ఎవరికి ఏం కావాలి, ఏ టైంకి ఎవరికి ఏమి అందివ్వాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం, ఇన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇంట్లో మగవాళ్ళు సపోర్ట్గా ఉంటేనే ఈ పనులన్నీ చేయాలి అంటేనే కొద్దిగా మనకి కష్టంగా ఉంటుంది. కానీ నాకు మెసేజెస్ చేసిన వాళ్ళ అందరికీ ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళకి ఏమి కావాలో మాత్రమే చేసి పెడుతూ, వీళ్ళు ఏం కోల్పోయామో ఏది కావాలో అని తెలిసినా సరే ఇంట్లో చిన్న డిస్కషన్ కూడా చేయకుండా ఇలా మెసేజ్ చేశారు చూసారా, వాళ్ళని చూస్తే నాకు నిజంగా బాధ అనిపించిందండి. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే, నేను బయట
ఇంట్లో మొత్తం ఊడ్చేసేసి బయట ముగ్గేసేసి ఇక కిచెన్లోకి అయితే కనుక వచ్చేసాను. ఇందాక నేను భోంచేసేటప్పుడు పాలు తోడేద్దాము అని చెప్పేసి ఇక్కడ గిన్నెలో పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. కానీ సినిమా చూసే హడావుడిలో పాలు తోడేయకుండానే వెళ్ళిపోయాను. తర్వాత మర్చిపోయాను. టైం చూస్తే ఇప్పుడు 4 అవుతుంది. ఇక ఇప్పుడు తోడేస్తే పాలు తోడుకోవు కదా, ఇంక ఇవి ఇలానే ఉంచేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి పడతాను. పాలు తోడేయలేదు కదా, రాత్రి భోజనాలు లేకపోతే కనుక ఇక పెరుగు ఉండదు. ఫ్రిడ్జ్లో అయితే కనుక పెరుగు మీద మేగడ ఉందండి. నేను ఎప్పుడైనా సరే పెరుగు వాడేటప్పుడు మేగడ తీసి మాత్రం డీప్లో పెట్టేస్తాను. 2-3 రోజులకి ఆ మేగడ మొత్తం తీసేసి శుభ్రంగా మజ్జిగ చేసేసి వెన్నపూసను సపరేట్ చేసేసి మజ్జిగని మాత్రం పిల్లలు తాగటానికి కానీ, లేదా ఎప్పుడన్నా పాలు లేకపోయినా లేదా పాలు తోడేకపోయినా సరే పెరుగు లేనప్పుడు ఈ మజ్జిగ యూస్ చేసుకుంటాను. అందుకని ఇప్పుడైతే కనుక పాలు తోడేలేదు కదా, అందుకని డీప్లో మీగడ తీసేసి చక్కగా మజ్జిగ చేసేసి వెన్నపూస తీసి మజ్జిగ ఈ వెన్నపూస రెండు ఇప్పుడైతే కనుక ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పిల్లలు తాగుతానంటే కనుక స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను. ఇక ఇప్పుడైతే కనుక మినపప్పు ఇడ్లీకి పోసానండి. శుభ్రంగా మినపప్పు కడిగేసి గ్రైండర్ వేసేద్దాము అనుకుంటున్నాను. ఇది కూడా ఇందాకే పోసాను. శుభ్రంగా అయితే కనుక నానిపోయింది. అసలైతే కనుక ట్యూషన్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8:30 ఆ టైంలో రుబ్బొచ్చు. కానీ ఇంట్లో పిల్లలకు అంటే స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి స్నాక్స్ ఏమీ లేవు. ఎప్పుడైనా సరే ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే వాటితోనే ఏవైనా సరే టిఫిన్ చేసి పెట్టేస్తాను. లేదా కొద్దిగా గోధుమ పిండి ఉంటే కనుక గోధుమ పిండి కలిపేసేసి పెరుగు ఉల్లిపాయలు కలిపేసి వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను. ఇలా ఇంట్లో మాత్రమే చేస్తాను, బయట నుంచి మాత్రం అసలు తెప్పించను. అందుకని అంటే ఇప్పుడు పిల్లలు తింటానికి స్నాక్స్ ఏమీ లేవు కాబట్టి అలాంటి పిండి కూడా లేదు. అందుకని ఇప్పుడైతే కనుక మినపప్పు శుభ్రంగా కడిగేసేసి గ్రైండర్లో పప్పు వేసేద్దాం అనుకున్నాను. అంటే ఇడ్లీ పిండి రుబ్బుదాం అనుకున్నాను. ఇక ఇప్పుడైతే కనుక తర్వాత మినపప్పు తొందరగా నానాలి అంటే పప్పు నానబెట్టేటప్పుడు దాంట్లో ఒక చిన్న ఇనపొక్క వేస్తే కనుక మినపప్పు అనేది తొందరగా నానుతుంది. ఈ టిప్ అయితే కనుక నేను ట్రై చేశానండి. 100% నిజమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముఖ్యంగా నేను కిచెన్లో వచ్చే వేస్ట్ ఏది అస్సలు బయట పడేయనండి. అంటే కూరగాయల వేస్ట్ కానీ, ఎగ్షెల్స్ కానీ, లేదా ఫ్రూట్స్ మీద వచ్చే పై పీల్స్ కానీ ఏవైనా సరే నేను బయటపడాను. చక్కగా ఒక కవర్లో వేసి అలా పెడితే కనుక డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోయిన ఈ కిచెన్ వేస్ట్ మొత్తాన్ని మట్టిలో వేసేసి ఒక నెల రోజులు అలానే ఉంచేస్తాను. పైన కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఈ చూస్తున్న మినపప్పును కూడా నేను బయట పడేనండి. అది అలానే ప్లేట్లో ఉంచేసి ఎండలో పెట్టేస్తే కనుక చక్కగా డ్రై అయిపోతుంది. దాన్ని అయితే కనుక నేను మిక్సీ పట్టైనా సరే బయట మొక్కలు ఉన్నాయి చూసారా మనకి, ఆ మొక్కల్లో కొద్దిగా వేస్తాను. అంటే ఎగ్షెల్స్ని మిక్సీ పట్టేసేసి ఆ పౌడర్ని వాటర్లో కలిపేసేసి మొక్కలకు పోస్తాను. అలానే ఈ మినప్పొట్టును కూడా అలానే పోసేస్తాను. ఇప్పుడు ఆ మినపప్పు అయితే కనుక జాగ్రత్తగా బయట పెట్టేసేసి ఇక ఇప్పుడైతే కనుక ఈ మినపప్పుని గ్రైండర్ వేసేస్తున్నాను. యూట్యూబ్లో మీరు ఇది ఒకటి గమనించారా, వీడియోస్ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ యాడ్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో చెడుని పోస్ట్ చేయొద్దు, మంచిని పోస్ట్ చేయండి, అలానే ఒకళ్ళకి ఇబ్బంది కలిగేటట్టుగా బ్యాడ్ కామెంట్స్ని పెట్టొద్దు అని చెప్పేసి చాలామంది ఒక మంచి మెసేజ్ అయితే కనుక ఇస్తున్నారు. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటే బాగుంటుందండి. అదేంటంటే ఇలా కామెంట్ పెట్టగానే వాళ్ళ ఫేస్ రివీల్ అవుతుంది అంటే కనుక 100% వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అనేవి అస్సలు పెట్టరు. నాకు ఎందుకో ఈ చిన్న ఆలోచన అనేది వచ్చింది. ఇది జరగకపోవచ్చు, కానీ ఎవరైనా సరే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ ఫేస్ కూడా కనిపిస్తుంది, లేదా ఆ కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ అకౌంట్లో నుంచి ఇంత మనీ అనేది కట్ అవుతుంది అని, అంటే ఈ రెండు ఆప్షన్స్ కనుక యూట్యూబ్ తీసుకొని వస్తే 100% ఎవరు బ్యాడ్ కామెంట్స్ అనేవి పెట్టండి. కానీ మీరు ఏవైనా ప్రోగ్రామ్స్ చూస్తున్నా, ఏవైనా వీడియోస్ చూస్తున్నప్పుడైనా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఒక బ్యాడ్ కామెంట్ కనుక పెట్టుంటే ఆ వీడియో కనుక ఒకవేళ మంచే అయితే కనుక మీరు కంపల్సరిగా ఆ బ్యాడ్ కామెంట్కి రెస్పాండ్ అవ్వండి. ఇలా రెస్పాండ్ అవ్వటం వల్ల
వాళ్ళు ఇంకొకసారి బ్యాడ్ కామెంట్ పెట్టాలంటే కనుక ఒక్కసారైనా ఆలోచిస్తారు. ఇక ఇప్పుడైతే కనుక వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారో అంటే విశాల్ రాలేదండి. తను వచ్చేప్పటికి కొద్దిగా లేట్ అవుతుంది. విహాస్ వచ్చాడు. తనకైతే కనుక ఇక పాలు కలిపిచ్చేసేసి పాలు తాగేసి ఫ్రెష్ అవ్వమంటున్నాను. మా హస్బెండ్కి కూడా ఒక టీ పెట్టి ఇచ్చానంటే కనుక ఇక్కడ వరకు పనులన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక విశాల్ స్కూల్ నుంచి వచ్చేప్పటికి లేట్ అవుతుంది కదా, ఆ టైంలో నేను ట్యూషన్లో ఉంటాను. ఇంకా తనకు వచ్చి అంటే ఏం కావాలో చూడాలన్నా సరే నాకు టైం కుదరదు. అందుకని తన కోసం చిన్న ఫ్లాస్కోలో పాలు వేడి చేసేసి అంటే కాంప్లెన్ కలిపేసేసి ముందుగా పాలైతే కనుక ఇక్కడ పెట్టేస్తున్నాను. తను వచ్చేపాటికి వేడిగా ఉంటాయి కదా, ముందు ఆ పాలైతే కనుక తాగేస్తారు. ఇప్పుడైతే కనుక మా హస్బెండ్కి ఈ టీ ఇచ్చేసేసిన తర్వాత వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏమి ఇవ్వలేదు కదా, అంటే ఇంట్లో కూడా ఏమీ లేవు. ఇప్పుడైతే కనుక ఇందాక ఇడ్లీ పిండి రుబ్బా కదా, దాంతో ఇడ్లీ అయితే కనుక వేసేస్తున్నాను. టైం కూడా 6:15 అయిపోతుంది. ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఇడ్లీ అయితే కనుక తీసేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నాను. పాలు, ఇడ్లీ, చట్నీ 3 ఒక చోట పెట్టాను అంటే కనుక ఇక తను వచ్చిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చే పని ఉండదండి. తనే పెట్టుకొని చక్కగా తినేస్తాడు. అంటే విహాస్ కూడా ఇంకా తినలేదు, ఇద్దరు కలిసి తింటారు. అందుకని ఇక వాళ్ళ కోసం అయితే కనుక ఇడ్లీ ఇలా హాట్ ప్యాక్లో తీసేసి ముందుగానే పెట్టేస్తున్నాను. చట్నీ అయితే కనుక మార్నింగ్ చేశాను దోశల్లోకి. పొద్దున టిఫిన్ దోశలు, ఇక దోశల్లోకి చట్నీ ఉంది కదా, అంటే మార్నింగ్ చేసా కదా ఆ చట్నీయే ఉంది. ఇప్పుడైతే కనుక ఆ చట్నీ కూడా ఒక బాక్స్లో తీసేసి ఇక ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవన్నీ వీళ్ళకి రెడీగానే పెట్టాం కాబట్టి కిచెన్లోకి వచ్చే పని కూడా ఉండదు. ఇక ఇప్పుడైతే కనుక నేను ట్యూషన్లోకి వచ్చేసాను. టైం కూడా 6:30 అయిపోయింది. అన్నట్టు మీతో నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే పిల్లల స్టడీ గురించి. ఈ కరోనా తర్వాత పిల్లల స్టడీ అనేది అంటే పిల్లలు చదువు విషయంలో అనేది బాగా వెనకపడ్డారండి. ఈ టైంలోనే కొన్ని స్కూల్స్ అయితే కనుక పిల్లలు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా చదివినా చదవకపోయినా సరే మార్క్స్ మాత్రం వేసేస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ మాత్రం పిల్లలకు నిజంగానే మార్క్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు. ఇది నేను చెప్పేది మాత్రం 100% కరెక్ట్ అండి. మన ట్యూషన్లో పిల్లలకి ఇలా జరిగింది ఒక ఇద్దరు ముగ్గురికి. అందుకని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ స్కూల్స్ వాళ్ళు వేశారో నేను వాళ్ళకి క్లియర్గా చెప్పేశానండి. మీరు ట్యూషన్ ఇక్కడ జాయిన్ చేయటం వల్ల వీళ్ళు బాగా చదివి మాత్రం ఆ మార్క్స్ రాలేదు, వాళ్ళకి ఈ మార్క్స్ వచ్చే అంటే కరెక్ట్ మార్క్స్ కాదు అని చెప్పేశాను నేను. ఒక్కసారి అంటే మీ పిల్లలు బాగా చదవచ్చు, కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకు వచ్చే మార్క్స్ కరెక్టేనా, వాళ్ళు స్టడీ ఎంతవరకు ఉంది ఒక్కసారి ఇంట్లో చెక్ చేయండి. వీళ్ళు చిన్న క్లాసెస్గా ఉన్నప్పుడే వీళ్ళ స్టడీ ఎలా ఉంది, వీళ్ళకి వచ్చే మార్క్స్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే కనుక, అంటే వీళ్ళు ఇంకా పెద్ద అయిన తర్వాత వేరే క్లాసెస్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో పాటు మనం కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం. అంటే ఈ విషయం నాకెలా తెలుసు, నేను ఎలా చెప్తున్నాను అంటే నేను 10 ఇయర్స్ నుంచి ట్యూషన్స్ చెప్తున్నాను కదా, నాకు ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ ఇదే కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఒక్కసారి పిల్లల స్టడీ ఎలా ఉందో, వాళ్ళు ఎలా చదువుతున్నారో ఒక్కసారి చెక్ చేయండి. టైం అయితే కనుక 8:35 అవుతుందండి. ట్యూషన్ కూడా అయిపోయింది. బయట మొత్తం ఒకసారి హాల్ శుభ్రంగా ఊడ్చేసేసి కిచెన్లోకి అయితే కనుక వచ్చేసాను. మార్నింగ్ కర్రీసే ఉన్నాయి కాబట్టి ఇక రైస్ పెట్టేశాను. పిల్లల లంచ్ బాక్సెస్ అయితే కనుక నేను ఇందాక క్లీన్ చేయలేదు. వాటితో పాటు ఇందాక వీళ్ళు టిఫిన్ చేశారు కదా, ఆ ప్లేట్స్, పాలు తాగిన కప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటిని అయితే కనుక క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక ఈ బాక్సెస్ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి వాటి ప్లేస్లో పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను. ఓ పక్కన రైస్ అయిపోతుంది, ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసి వచ్చేసాను. ఇప్పుడైతే కనుక ఈ గిన్నెని శుభ్రంగా కడిగేసేసి మిగతా పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ వీడియో పోస్ట్ చేశాక కరెక్ట్గా నాకు 9:30 ఆ టైంలో ఫోన్ వస్తుందండి అమ్మ దగ్గర నుంచి. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, గిన్నెలు కడగడానికి ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అని. గిన్నెలు కడగడానికి ఎవరైనా పెట్టుకున్నా సరే వాళ్ళు ఒక్క పూటే వస్తారు కదండి. ఈ టైంలో ఈ గిన్నెలు మనమే కడగాలి. మధ్యాహ్నం భోజనం చేసినవి కానీ పిల్లలకు స్నాక్స్ పెట్టినవి కానీ ఏవైనా సరే మనమే కడుక్కోవాలి. ఇక నైట్ భోజనం చేసిన గిన్నెలు ఉంటాయి చూసారా, అవి అయితే కనుక అలా సింక్లో కానీ లేదా బయట కానీ అలా పెట్టేసి ఉంచాలి. వాళ్ళు వచ్చినప్పుడు అవి క్లీన్ చేస్తారు. అది 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఈ లోపల మనకు అవసరమైన వస్తువుల్ని మళ్ళీ తీసి మనమే వాష్ చేసుకోవాలి.
అందుకని పనులు చేయటానికి ఎవరి మీద ఆధారపడకుండా మనమే కొద్దిగా ఓపిక తెచ్చుకొని మన పనులు మనమే టైంకి కంప్లీట్ చేసేసుకుంటే మాత్రం ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే కనుక పక్కాగా అదే ఫాలో అవుతాను. ఇంకా ఇప్పటివరకైతే కనుక కిచెన్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ గిన్నెలు కడగడం కూడా అయిపోయింది కదా. ఇప్పుడైతే కనుక ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక భోజనాలు చేసేస్తాము. ఇక ఫ్రెష్ అయ్యి భోజనాలు అందరం చేసేసిన తర్వాత ఆ గిన్నెను మొత్తం శుభ్రంగా కడిగేసేసి స్టాండ్లో పెట్టేశాను. ఇక రేపు మార్నింగ్ తినడానికి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను. ఇప్పటివరకు అయితే కనుక మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేసిన పనులైతే కనుక ఇప్పటికి కంప్లీట్ అయినాయి. చూసిన టైంలో ఆఫ్టర్నూన్ నేను చేసుకునే పనులన్నీ అంటే నా ప్లానింగ్ అంతా ఇలానే ఉంటుందండి. నైట్ టైము కిచెన్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక హారతి కర్పూరం వెలిగించడం నాకు అలవాటైపోయింది. అలానే ఈరోజు పనులతో పాటు ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఒక 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.